లూపుతాయనే అర్థం ఎక్కడ లేదు. గానరసం పణిహి, ఆ వేత్తలు, ఆ సంగీత వేత్తలే వీరు. అటువంటి వారి యొక్క ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి ఆ సంగీత రహస్యం, శబ్ద జ్ఞానం కలిగినటువంటి అపర సరస్వతులు, వారి యొక్క వారసత్వానికి వాళ్ళ ప్రతీకగా నిలిచినటువంటి వాణి జయరాం గారు వారి యొక్క సత్కారానికి స్పందన తెలియజేస్తారు. జయరాం గారిని గౌరవించాలి, సత్కరించుకోవాలనేటువంటి దీంతో వారు వస్తున్నారు. చాలా అదంతా కూడా టైంని వెసులుబాటు చేసుకొని, అయితే ఈలోగా వాణి జయరాం గారి యొక్క ప్రసంగాన్ని మనందరం కూడా ఆత్రంగా ఉన్నాం కాబట్టి వారు ప్రసంగిస్తూ ఉంటారు. మంత్రి గారు వచ్చినప్పటికీ కూడా వారి ప్రసంగం అంటే ఒక వ్రతం, ఆ వ్రతభంగం కాకూడదని చెప్పని వారు కోరుకుంటున్నారు. కాబట్టి ఈలోగా నిర్వాహకులు మంత్రి గారిని అక్కడ ఆశయంలో మనకు కొరదాం. ఆ తర్వాత వారు ఒక 2 మాటలు మాట్లాడతారు. అప్పటి వరకు కూడా మనం కొంచెం ఓపిక పడదాం వాణి జయరాం గారి కోసం. ఈలోగా వాణి జయరాం గారు మాట్లాడే ముందుగా ఇందాక సత్కారం టైంలో నేను మర్చిపోయాను, వారికి ఒక్కసారి మనందరం కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇద్దాం. ఒక్కసారి లేచి నిలబడి వారిని అందరినీ కూడా మనం గౌరవించుకుందాం. థ్యాంక్స్ అండి. సభకు నమస్కారం అండి. వేదిక పైనున్న పెద్దవారందరికీ నా నమస్కారాలు. రామకృష్ణ గారు, సంజయ్ పెద్దవారు కదా, నాకు ఇంకా తమ్ముడే, కానీ మనసులో పెద్దవారు. మన ఆంధ్రప్రభ చీఫ్ గారు జయరాం గారు మీకు తెలుసు, నా భర్త. ఆప్కో ఇక్కడ డీడీ గారు ఎక్కడ వెళ్ళారండి, వస్తారా? వారి కోసం కూడా మాట ఉంది. ఆప్కో చెప్పారు, ఐఎమ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఆప్కో అండి ఫ్యాబ్రిక్స్. మన రాజరాజేశ్వరి గారు ఈ అద్భుతమైన సమ్మానం ఫంక్షన్ కోసం వచ్చిన మ్యూజిక్ లవర్స్, ఇక్కడ ఇప్పుడు కూర్చున్న మ్యూజిక్ లవర్స్ అందరికీ నా నమస్కారం అండి. సంజయ్ గారు చెప్పారు, రాగ్ రాగిణి అని ఒక సంస్థ ఇక్కడ ఉంది, ఆర్గనైజేషన్. 2 సిస్టర్స్, రమణకుమారి గారు, సుబ్బలక్ష్మి గారు చాలా బాగా చేస్తారు, పిలిస్తే మీరు వస్తారా అన్నారు. ఐఎమ్ అ ట్రూ ఫాలోవర్ ఆఫ్ స్వామి వివేకానంద. నా జీవితంలో ఐ neither seek nor avoid, I take what comes. ఎవరైనా పిలిస్తే ఐ సల్యూట్ దెమ్. నేను చెప్పాను సంజయ్ దగ్గర, ఐ డింట్ ఈవెన్ నో అబౌట్ దెమ్. మీరు చెప్పారు, మన రమణకుమారి గారు, సుబ్బలక్ష్మి గారు, రాగరాగిని ఆర్గనైజేషన్ గురించి 100% నేను వస్తాను, సమ్మానం తీసుకుంటాను. ఎందుకంటే నేనేం పెద్ద మనిషి లేదు భూమిలో, ఐఎమ్ అ వెరీ స్మాల్ పర్సన్. ఎవరు సమ్మానం చేస్తారో వారికి పెద్ద హార్ట్ ఉంది. మొట్టమొదలు చెప్పాలి రమణకుమారి గారికి, సుబ్బలక్ష్మి గారికి హృదయపూర్వంగా నేను థ్యాంక్స్ చెప్తానమ్మా. రమణ గారు, సుబ్బలక్ష్మి గారు. రమణ గారు చాలా బాగా పాడారు, అది గురించి తర్వాత చెబుతాను. నాకు ఇంకా నేను చేసిన పుణ్యం, భాగ్యం ఏమంటే, ఘంటసాల గారు వారు యానివర్సరీ ఫంక్షన్లో ఇటువంటి సమ్మానం నాకు జరిగితే, దే కాన్ బి ఎ హ్యాపీయర్ పర్సన్ దెన్ మీ. ఎందుకంటే ఏమో ఘంటసాల గారికి నాకు ఏమో పూర్వజన్మ ఏమో బంధం ఉంది.
ఎందుకు చెప్తానంటే మన దూరదర్శన్ చిన్నప్పుడు నేను ఆల్ ఇండియా రేడియో ఫ్రమ్ 9 or 10 years నుంచి నేను ఆల్ ఇండియా రేడియో వెళ్ళాను, ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాను, ఇప్పుడు కూడా వెళ్తాను. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ ఐ బికేమ్ వెరీ పాపులర్ యాజ్ ఎ ప్లేబ్యాక్ సింగర్, I can proudly say I was the only one who went promptly for our All India Radio and HMV recordings, Doordarshan recordings. Other busy singers generally they'll say All India Radio tarvata chuskunta. No, I never ever underestimated the power of radio. I am a big radio fan, big DD fan. And it's a very బ్యాడ్ అని చెప్పను నేను. నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ ఎనీథింగ్ ఆర్ ఎనీ వన్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకు? ప్రతి వ్యక్తిలో ఒక క్వాలిటీ ఉంది, నేర్చుకోవాలి. ఎవ్రీడే యూ కమ్ అక్రాస్ సంబడి ఫ్రమ్ హూమ్ యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్. ఆ విధంగానే నేను లైక్ స్పెక్టేటర్ అబ్జర్వ్ చేస్తాను. ఆల్ ఇండియా రేడియో గురించి చెప్పాలంటే, బికాస్ ఐ హ్యావ్ సో మచ్ టు టెల్ యూ, ఐ రియలీ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు స్టే అండ్ లిసన్ టు మీ ఫుల్లీ. ఐఎమ్ గోయింగ్ టు సింగ్ ఫర్ యూ ఆల్సో, డెఫినెట్లీ. ఐ వుడ్ హ్యావ్ బీన్ 11 or 12 అప్పుడు ఆల్ ఇండియా రేడియో ఫస్ట్ పాపా మల్లర్ వెళ్ళాను, తర్వాత చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ వెళ్ళాను. యాక్టింగ్ ఎక్కువ యాక్ట్ చేశాను డ్రామాస్లో. ఆల్ ఇండియా రేడియో కోసం పాడాను, లైట్ సాంగ్స్, యాక్టింగ్ చేశాను డ్రామాలో. ఇప్పుడు సిస్టమ్ ఏమంటే, ఈవెన్ బిఫోర్ దూరదర్శన్ ఐ వుడ్ బి గివెన్ సచ్ సీరియస్ రోల్స్. దేర్ వుడ్ బి డైలాగ్స్ ఆఫ్ 12, 14, 15 pages. We were trained how to keep the papers in front of the mic without making any noise. ఒక షీట్ అయిన తర్వాత విత్ ఎక్స్ప్రెషన్స్ చెప్పాలి, తర్వాత స్లోలీ షీట్ ఇక్కడ వేయాలి ఫ్లోర్లో, నెక్స్ట్ షీట్, తర్వాత డైలాగ్. విని ట్రైనింగ్. ఎందుకు చెప్తానంటే, స్కూల్ డేస్లో చాలా యాక్టివ్గా నేను అన్ని యాక్టివిటీస్లో పాల్గొన్నాను. ఐ వాజ్ ఇంటూ సమ్ 20-22 యాక్టివిటీస్. I came first in acting, general elocution, Hindi elocution, handwriting, so many other things. I even used to do puppet show. Finally, when I school final lo naku all round talent shield dorikindi. Tarvata college join ayanu, Twin Mary's College. I was an active debater in intercollegiate debates, and I used to win lots of first prizes. And the students, I was the only girl in that particular team which was always getting prizes, and the other 3 boys, they used to sort of pull my legs like anything from other colleges. Of those 3 students, ఒకరు పెద్ద వైస్ ఛాన్సలర్ అయ్యారు, the other 2 became ministers. మొన్న కూడా కలిశాను 4-5 days ముందు ఒక పెద్ద ఫంక్షన్లో. లాస్ట్ వీక్ ఐ థింక్ ఇట్ వాస్ జెమినీ గణేషన్ గారి 90th birthday, వేర్ ఎస్పీబీ గారు, వీ వర్ ఆల్ సింగింగ్. అక్కడ వచ్చారు, మేడం కలైవాణి ఎలా ఉన్నారు అని అడిగారు. నా ఫుల్ పేరు, పాత పేరు. ఫస్ట్ చాలా రోజుల తర్వాత కలైవాణి అని విని, కాలేజ్ డేస్ మర్చిపోయారా అన్నారు. ఐ కెన్ నెవర్ ఫర్గెట్. Coming to this All India Radio, when I used to go for children's programs, next studio room lo oka roju Ghantala master recording jarugutundi. మేమందరూ పిల్లలు, చిన్న పిల్లలు, we didn't know the seriousness of it. ఇంత పెద్ద ఆర్టిస్ట్ అక్కడ పాడుతారు, డిస్టర్బ్ చేయకూడదని ఏ అనుమానం లేదు. వెంటనే అక్కడ వెళ్ళి, మాస్టర్జీ మా కోసం ఒక పాట పాడతారా అని అడిగాం. పాడతానే అని వెంటనే నమతే అని స్టార్ట్ చేశారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గ్రేట్ ఆర్టిస్ట్.
I have seen this quality in our great Mukesh ji. I have sung with Mukesh ji also. Once he told me, Vani ji, I am coming down south to meet a spiritual person. Will you organize all these things for me in Madras? Appudu Madras, ippudu Chennai ayindi. నేను చెప్పాను ముఖేష్ జీ డెఫినెట్గా చేస్తాను. అక్కడ మా సిస్టర్ ఇంటికి వచ్చారు. పిల్లలందరూ అడిగితే వెంటనే ముఖేష్ జీ స్టార్టెడ్ సింగింగ్. సో ద గ్రేట్ పీపుల్ ఆర్ నెవర్ ఫస్సీ అబౌట్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. అది ఈరోజు కూడా షూటింగ్ స్పాట్లో చెప్పి వచ్చాను పిల్లలకి. నెవర్ అప్రోచ్ లైఫ్ విత్ లాట్ ఆఫ్ హ్యూమిలిటీ అన్నాను. విద్య ఉంటే వినయం ఉండాలి. అది ఘంటసాల మాస్టర్ దగ్గర నేను నేర్చుకున్నాను. ఇంకొక మాట, వెన్ ఐ గేవ్ మై ఫస్ట్ హిందుస్థానీ లైట్ క్లాసికల్ కాన్సర్ట్ మద్రాస్లో, ప్రాబబ్లీ ఇన్ 73 అనుకున్నా. అప్పుడు ఘంటసాల మాస్టరే నాకు he gave his తాన్పురా ఫర్ దట్ ఈవినింగ్ ప్రోగ్రామ్. వాణిజీకి నేను తాన్పురా ఇస్తానని. బికాస్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ అ హిందుస్థానీ తాన్పురా ఇన్ చెన్నై, మద్రాస్. అప్పుడు మాస్టర్జీ ఇచ్చారు ఆ రోజు. ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఘంటసాల మాస్టర్. రమణ కుమారి గారు ఈరోజు మాత్రం కాదండి, ఎన్నోసార్లు నేను ద గ్రేట్ మాస్టర్జీ యానివర్సరీలో నాకు సమ్మానం దొరికింది. తిరుపతిలో జరిగింది, తిరుచానూరులో జరిగింది, ముందే ఒకసారి హైదరాబాద్లో కూడా జరిగింది. ఇది ఏమో పూర్వజన్మ బంధం, లేకపోతే ఇవన్నీ జరగదు. దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో కనెక్షన్, I have recorded the very first chunk of recording when they started DD in Bombay in 72, when they started DD Doordarshan in Chennai in 74, when they started DD in Srinagar, Kashmir, when they started DD in Allahabad, UP. Anytime All India Radio or DD, because I go to sleep only after listening to radio news at 12 in the night. నేను ఒక పిచ్చి చిన్నప్పటి నుంచి ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ క్వాలిటీ ఫుల్ మ్యూజిక్. క్వాలిటీ ఫుల్ మ్యూజిక్, హిందీ కానీ తెలుగు కానీ. ఘంటసాల గారు, సుశీల గారు అద్భుతమైన పాటలు పాడారు, గ్రేట్ ఆర్టిస్ట్. సేమ్ ఇన్ హిందీ ఫీల్డ్లో లతాజీ, రఫీ సాబ్. ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మొహమ్మద్ రఫీజీ. I told him when we were singing a duet for O.P. Nair Saab and Rafiji, I told Rafiji, I'm your huge fan. Tomorrow when you come for our recording, you have to get me your photograph duly autographed by you. To Vani, you have to give me your autograph. He brought it. Vani ji, aapke liye. Such a soft spoken person. I have moved with all the great people in my life. Started my very life as a singer given to me by the great Vasant Desai ji. I never step out for any of my professional activities, even otherwise. Even if I go out to buy vegetables, I touch the feet of my mother, father, Vasant Desai ji, who gave me. There's no point. Few people will be great artists, but the human qualities wise, we would be disappointed in life with them. It's no good. Sanjay Nanna gurinchi chepparu. I was feeling very shy. People, because sometimes I happen to be a little reserved person. ఏమో ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఉంది కి వాణి గారు అంటే కొంచెం గర్వంగా ఉన్నారో ఏమో కాదు. ఐఎమ్ అ వెరీ 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 సింపుల్ పర్సన్ అట్ హార్ట్. భయంగా ఉంది సొసైటీ చూస్తే. ఎందుకు చెప్తానంటే, వీఆర్ సరౌండెడ్ బై టెర్రరిజం. సో మచ్ ఆఫ్ కిల్లింగ్ ఈజ్ హ్యాపెనింగ్, సో మచ్ ఆఫ్ అన్హ్యాపీనెస్ అరౌండ్.
అటువంటి లోకంలో ఇటువంటి ఫంక్షన్స్ జరగడం, సి నౌ ఆల్ ఆఫ్ us have forgotten everything. We are thinking of only music and good people కదండి, లైక్ ఘంటసాలాజీ. We have forgotten the entire world. ఇప్పుడు ఇక్కడ లేదు, మైండ్ ఖాళీగా ఉంది. లవ్ తెలుగు పీపుల్, ఐ లవ్ మన ఆంధ్ర టెక్స్టైల్స్. నేను ఊరికే చెప్పను, ఐ నెవర్ లై, ఐ డోంట్ లైక్ టు లై, ఐ నెవర్ లై ఇన్ మై లైఫ్. ఎందుకు చెప్తానంటే I have fairly good knowledge about textile because I have extensively traveled all over India. I love our Indian textiles and nothing to beat our great country, our culture. మన దగ్గర ఏం లేదు, ఎంత పెద్ద సంస్కృతి, చిత్రకళ, సంగీతం, యోగా, ఆయుర్వేదం,